ఇంకొక ప్రతిపాదన కూడా వచ్చింది సార్. ఆ మాట ఇప్పుడు కృష్ణా జిల్లాలో గన్నవరం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్షీర విప్లవానికి కారకుడైన కాకాని వెంకటరత్నం గారు, కాకాని వెంకటరత్నం గారికి చాలా అంటే అనేక ఇవి ఉన్నాయి, పేర్లు వస్తాయి, ఇంకా ఇవన్నీ వచ్చేస్తాయి. తను ఆల్రెడీ వచ్చింది, ఒక సెక్షన్ బయలుదేరింది ఆల్రెడీ. ఆయన పేరు కూడా పెట్టచ్చు కదా, కాకాని ఎయిర్పోర్ట్ అని పెట్టచ్చు. వీర కాకాని అనేవారు ఆయన్ని. జయాంధ్ర ఉద్యమ ఆయన ఎర్రబస్సులో మినిస్టర్ అయిన తర్వాత కూడా ఎర్రబస్సులో తిరిగేవారటండి విజయవాడ. తిరిగేవాడు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు చనిపోవడానికి ముందు పివి నరసింహారావు గారి క్యాబినెట్లో. అలాగే భూ సంస్కరణల వ్యవహారానికి సంబంధించి ఆ రోజు అసెంబ్లీలో కొంచెం సీరియస్గా గొడవ చేసిన వాడు కూడా ఆయనే. పివి నరసింహారావు గారు పట్టుకొచ్చినటువంటి భూ సంస్కరణల చట్టం మీద కొంచెం అగ్రెసివ్గా ఇట్నుంచి అంటే దానికి వ్యతిరేకంగా ఒక రకంగా మాట్లాడిన ఘనత కూడా కాకాని వెంకటరత్నం గారికి ఉంది. జయాంధ్ర ఉద్యమ ప్రారంభంలో ఆయన దానికి సపోర్టుగా నిలబడ్డారు. అందుకని వీర కాకాని అంటారు. అదే టైంలో చనిపోయారు ఆయన. అవునవును, అదే టైంలో చనిపోవడంతో వీర కాకాని అంటారు ఆయన్ని. ఆయన పేరు పెట్టాలనే డిమాండ్ ఒకటి. ఇలా రకరకాల పేర్లు వస్తున్నాయి. కానీ మీరు అన్నట్టుగా గుర్రం జాషువా గారి పేరు పెట్టడం అంటే గన్నవరం అనేది కేవలం కృష్ణా జిల్లాలో ఉంది అని మాత్రమే కాదు, అది ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. ఇప్పుడు కృష్ణా జిల్లాలో లేదు, ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ లేదండి, ఎన్టీఆర్ జిల్లా, ఎన్టీఆర్ జిల్లానే. అయితే ఎన్టీఆర్ జిల్లాలో ఉంది, ఓకే బాగానే ఉంది. కానీ ప్రస్తుతానికి అది ఆంధ్ర రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్గా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించిన ఎయిర్పోర్ట్గా ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా నడుస్తున్నాయి. మరికొంత పెంచేటువంటి దిశగా నడుస్తోంది అది. కాబట్టి గుర్రం జాషువా గారి పేరు పెట్టడంలో ఎటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఇది డిమాండ్గా ముందుకు తీసుకెళ్ళి ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ సౌత్ ఇండియా లాంటి ఆర్గనైజేషన్స్ నుంచి ఈ ప్రతిపాదనని ఢిల్లీ లెవెల్లోనూ అలాగే చంద్రబాబు నాయుడు గారి లెవెల్లోనూ మూవ్ చేసేటువంటి ఒక ఆర్గనైజేషన్ లేకపోయి ఉండొచ్చు. అంత మాత్రం చేత అది లేదు కాబట్టి, అంటే ఈ పైరవీ చేసేటువంటి సెక్షన్ లేదు కాబట్టి. జాషువా గారి గురించి వారి అభిమానులు చెప్తుంటారు, సూర్యుడు రాత్రిపూట కనబడ్డు కదా అని చెప్పి ఆయన వెలుగులు ప్రపంచానికి అందకుండా ఉంటాయని. జాషువా అటువంటి వాడు. అవును, ఇక్కడ అస్తమించినట్టు కనిపించి మరో చోట ఉదయించే అంతటి మహానుభావుడు ఆయన. ఆయన్ని స్మరించుకుంటూ తెలుగు జాతి అంటే ఫర్ ఎవర్ ఆయనకి గ్రేట్ఫుల్గా ఉంటుంది ఆయన చేసిన కృషికి. అట్లాంటి వాడిని పేరు పెట్టుకోవాలి కదా అని. రామారావు గారి పేరుకి వ్యతిరేకం కాదు, ఇప్పుడు అడుగుతున్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఉన్నాయి కదా. ఎన్టీఆర్ పేరు ఓకేనండి. ఎన్టీఆర్ పేరు జస్ట్ రామోజీరావు గారికి ఇంటి పేరుగా పట్టుకొచ్చారు అంతే, అంతకు మించి ఏమి కాదు. ఒరిజినల్ ప్రోగ్రామ్ రామోజీరావు గారి పేరు పెట్టడం. రామోజీరావు గారి పేరు పెట్టాలా, జాషువా పేరు పెట్టాలా అనే డిస్కషన్లోకి వెడితే, పబ్లిక్ ఒపీనియన్కి వెడితే అలా ఉంటుంది అనేది చూడాలి ఇప్పుడు. అంటే డెఫినెట్గా జాషువాకే ఎక్కువ క్లైమ్ వచ్చేటువంటి అవకాశం ఉంది పబ్లిక్ పోల్కి వెడితే. కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ పేరు పెట్టాలి. ఒకటేనంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు టేక్ ఏ కాల్ ఆన్ దిస్. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఖచ్చితంగా పబ్లిక్ పోల్ తీసుకుంటారు, ఒపీనియన్ తీసుకుంటారు. పబ్లిక్ ఒపీనియన్ కనుక వెడితే వెళ్ళాలి సార్, వెళితే కాదు, ఈ డెమోక్రసీలో వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఆ డిమాండ్ వస్తుంది. ఒకవేళ అలా ఏకపక్షంగా వెళ్తే ఎవరో ఒకళ్ళు దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఆ రిస్క్ తీసుకోరు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం, ఆ రిస్క్ తీసుకోరు. దీనివలన ఇంకో ప్రమాదం ఉందనే విషయం వాళ్ళు గుర్తించాలి ముందు. అంటే ఇప్పటికే ఆ ముద్ర పడిపోతుంది దానికి, కూటమి ప్రభుత్వానికి. ఇది ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రభుత్వం అనేటువంటి ముద్ర పడుతోంది. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్కి రామోజీరావు గారి పేరు, ఎన్టీఆర్ అనేది జస్ట్ ఇంటి పేరు మాత్రమే అంటున్నాను నేను. రామోజీరావు గారి పేరే పెట్టాలనేది ప్రోగ్రాం. రామోజీరావు గారి పేరు గన్నవరం ఎయిర్పోర్ట్కి పెట్టేస్తే అది ఖచ్చితంగా ఆల్రెడీ ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి, ఇది ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రభుత్వం అని ఏదైతే విమర్శలు నడుస్తున్నాయో ఆ విమర్శలకు చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు వీళ్ళు. కాబట్టి ఇప్పటికి ఆల్రెడీ చాలా చేసేస్తున్నారు. ఇప్పటికి ఈ ఎలిగేషన్ వాళ్ళ మీదకి రావడానికి చాలా చేస్తున్నారు. కాబట్టి జాషువా గారి పేరు పెట్టడం ద్వారా పేరు వీళ్ళు ప్రపోజ్ చేయాలి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ప్రపోజ్ చేయటమే, వాళ్ళు పెట్టేది కాదు ఇది. కాబట్టి ఆ ప్రపోజల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళాలి. స్టేట్ గవర్నమెంట్ మీద
ఇలాంటి ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి పంపమని చెప్పి దళిత సంఘాల నుంచి కూడా ఒక ప్రయత్నం జరగటం అవసరం ఇప్పుడు. ఎందుకంటే రకరకాల అంశాల్లో ఎలాగూ ప్రభుత్వాలను కలుస్తున్నారు కాబట్టి ఈ విషయంలో కూడా ఇప్పుడు రిజర్వేషన్ వర్గీకరణ ఇవన్నీ చర్చలు జరుగుతున్నటువంటి సందర్భం. సో ఈ విషయం మీద కూడా వెళ్ళి ఒక ప్రతిపాదన పెట్టేస్తే ముందు వీళ్ళు కదిలితే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరిగి ఆ టైంకి జనాలు అందరూ కూడా ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణకు వస్తే జనాలందరూ రామోజీరావు జాషువా అంటే జాషువాకే ఓటేసేటువంటి అవకాశాలు ఉన్నాయి బలంగా. అండ్ రెండోది వైజాగ్ నుంచి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్కి సర్దార్ గౌతులచ్చన్న పేరు పెట్టాలని డిమాండ్ వస్తుంది. అవును, అండ్ ఈ డిజర్వ్స్ దట్. ఆయన అటువంటి గొప్ప యోధుడు. ఇప్పుడు దిస్ ఇస్ ద టైం అండి, దిస్ ఇస్ ద అకేషన్, టైమ్ అండ్ అకేషన్ వేర్ కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళ ఇంటిగ్రిటీ చెప్పుకోవడానికి మంచి అవకాశం కూడా వాళ్ళకి అవకాశము. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళ మీద పడినటువంటి అనేక ముద్రల నుంచి బయటపడే నిందలే వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా నింద అయితే మోస్తున్నారు. నింద లేకుండా ఉండాలంటే ఇంపార్షియల్గా ఉన్నామని చెప్పుకోవటం కోసమైనా, అంటే జాషువా మీద ప్రేమ లేకపోయినా సరే ఆయన పేరు పెట్టాల్సిన సందర్భం కనిపిస్తుంది. అంటే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అండి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఏ సామాజిక అంటే దళితుల్లో ఉన్నటువంటి సెక్షన్స్లో మాల సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవుతుంది అనేది ఒక మాట ఉంది. కానీ కాంగ్రెస్ హయాంలోనే చుండూరు ఇన్సిడెంట్ జరిగింది. అలాగే మాదిగ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అవుతుంది అంటారు. తీరా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కారంచేడు ఇన్సిడెంట్ జరిగింది. ఇదొక విచిత్రమైనటువంటి సందర్భం. నీరుకొండ కూడా. కాబట్టి ఇదొక విచిత్రమైనటువంటి సందర్భం చరిత్రలో. కాబట్టి ఇవన్నీ కడుక్కోవడానికి వాళ్ళు జాషువా పేరు పెట్టడం 100% సమంజసం. రైట్ సార్. ఇంకా కమింగ్ టు బాలయ్య బాబు గారు 50 years